హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. పాలిటీకి సంబంధించి స్టేట్స్ రీఆర్గనైజేషన్ గురించి ఏమేం చెప్పాయి వివిధ కమిషన్లు, వాటి యొక్క సిఫార్సులని ఏ విధంగా అమలు చేశారు, వీటన్నింటి గురించి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవాళ ఈ టాపిక్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే 1953వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత మన భారతదేశంలో ఇదిగో భాష మీద రాష్ట్రాల ఏర్పాటు, లేదా దీన్నే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అంటాం. దీనికి డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్ పరిగణలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణకి సంబంధించి 1953వ సంవత్సరం డిసెంబర్లో, ఎస్పెషల్గా చెప్పాలంటే డిసెంబర్ 22వ తేదీన సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన ఒక రాష్ట్ర పునర్విభజన కమిషన్ని నియమించింది. దాన్నే ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఫజల్ అలీ కమిషన్. ఈ ఫజల్ అలీ కమిషన్ అన్నటువంటిది తన నివేదికని కేంద్రానికి ఇస్తూ ఏమని చెప్పింది? భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఏర్పాటు చేయొచ్చు అన్నట్టుగా చెప్పింది. అయితే ఇక్కడ గమనించాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మొదట్లో పెద్ద రాష్ట్రాలకే ఈయన ఆసక్తి చూపించిన ఆ తర్వాత మన భారతదేశంలో మారుతున్నటువంటి పరిస్థితుల్ని చూసి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకి ఈయన మొగ్గు చూపించారు. మనం చూస్తే థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటటువంటి ఒక పుస్తకం ఉంది. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఈ పుస్తకంలో డాక్టర్ అంబేద్కర్ ఏమని చెప్పారు? మన భారతదేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఏమేం ప్రయోజనాలు ఉంటాయి చిన్న రాష్ట్రాలు ఉంటే? ఒకటి, పరిపాలన అన్నటువంటిది సమర్థవంతంగా అవుతుంది. రెండవది, మెజారిటీ వర్గం నుంచి మైనారిటీ వర్గానికి రక్షణ అన్నటువంటిది ఉంటుంది. ప్రధానంగా అగ్రకులాలు ఏవైతే అకృత్యాలు పాల్పడుతూ ఉంటారో వాళ్ళ నుంచి నిమ్న కులాల వాళ్ళకి రక్షణగా ఉంటుంది. ఇది ఆ టైంలో అన్నమాట. అలాగే మనం చూస్తే చిన్న చిన్న రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకి వాళ్ళ యొక్క భావోద్వేగాలకి ప్రత్యేక గుర్తింపు అన్నటువంటిది లభిస్తుంది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నటువంటివి మంచివే, కానీ వీటి వల్ల ఒక ప్రాంతం వాళ్ళకి నష్టం వాటిల్లుతుందనుకుంటే ఒకే భాషకు సంబంధించి 2-3 రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయొచ్చు అన్నట్టుగా ఈ బుక్లో మెన్షన్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఇక్కడ మనం ఏమంటున్నాం? ఒక భాష ఒక రాష్ట్రం అంటున్నాం. ఒక భాష ఒక రాష్ట్రం అంటే 1 లాంగ్వేజ్ 1 స్టేట్ అనేసి. ఈ ఒక భాష ఒక రాష్ట్రం అంటే ఏంటి అంటే ఒక భాష వాళ్ళతో ఒక రాష్ట్రం ఉండటం. అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళతో 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలు కూడా ఉండొచ్చు. అయితే 1955 డిసెంబర్లో అంబేద్కర్ మధ్యప్రదేశ్ని 2గా విభజించండి, బీహార్ని 2గా విభజించండి, ఉత్తర భాగానికి పాట్నాను రాజధాని చేయండి, దక్షిణ ప్రాంతానికి రాంచీని రాజధాని చేయండి అన్నట్టుగా చెప్పారు. కానీ 2000వ సంవత్సరంలో ఏమైంది? మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అన్నటువంటిది వచ్చింది. అలాగే బీహార్ నుంచి జార్ఖండ్ అన్నటువంటిది వచ్చింది. సో ఇవన్నీ కూడా ముందు ఈయన చెప్పినటువంటివే. అంతేకాదు అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత మన దేశ సంస్కృతి మీద ఒక అభిప్రాయానికి వచ్చారు. అంటే ఒక భాష కలిగిన వాళ్ళతో ఒక రాష్ట్రం ఏర్పడితే అప్పుడు వాళ్ళ భాషా సంస్కృతులు కాపాడుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, హిందీ మాట్లాడే వాళ్ళతో చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వాళ్ళ గుర్తింపు దేశంలో చాలా ప్రత్యేకంగా ఉంది. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ జనాభా ఉంది కదా, దాన్ని 3 రాష్ట్రాలుగా విభజించండి అన్నట్టుగా కూడా అంబేద్కర్ చెప్పారు. అంటే ఇక్కడ గమనించాలి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు మీద అంబేద్కర్ చెప్తూ పొట్టి శ్రీరాములు ఆత్మశాంతి చేకూర్చడం కోసం జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్ అన్నటువంటిది ఇటు ఉత్తర దక్షిణ ప్రాంతానికి ఒక వారధిలాగా ఉంటుంది. రక్షణ పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి హైదరాబాద్ని దక్షిణ భారతదేశ రాజధాని చేయండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈయన ఇంకో మాట కూడా అన్నారు. ఏమని? భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరమైనా కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయాలకి తలొగ్గకుండా ప్రజలకి లబ్ధి చేకూర్చేలాగా మనకి రాష్ట్రాల ఏర్పాటు జరగాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రాల యొక్క రీఆర్గనైజేషన్కి సంబంధించి, పునర్వ్యవస్థీకరణకి సంబంధించి మనకి 3 కమిషన్స్ ఇంపార్టెంట్. ఆ 3 కమిషన్స్ని ఒకసారి చూద్దాం. చూడండి, మొదటగా 1948వ సంవత్సరంలో ఎస్కే దార్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎస్కే దార్ కమిషన్ అన్నటువంటిది
ఈ ఎస్కే దార్ కమిషన్ని ఇదిగో 1948వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కదా. అదే సంవత్సరం మీకు గుర్తుంటే 1948 సెప్టెంబర్ 17వ తేదీనే మనకి హైదరాబాద్ సంస్థానం మన ఇండియన్ యూనియన్లో విలీనమైంది. దాని తర్వాత ఆంధ్రాలో ఉండే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర తెలంగాణలతో విశాలాంధ్ర అన్నటువంటిది ఏర్పడాలి, విశాలాంధ్ర ఏర్పడాలి అనేసి డిమాండ్ చేస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టారు. అయితే ఈ ఎస్కే దార్ కమిషన్ ఏమని చెప్పింది అంటే, పరిపాలన ఆధారంగానే మనము ఇక్కడ ఏమన్నాము, రాష్ట్రాల యొక్క రీఆర్గనైజేషన్కి సంబంధించి భాష ఆధారంగానా అంటే కాదు, పరిపాలన ఆధారంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్నట్టుగా ఎస్కే దార్ కమిషన్ చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి అదే 1948 డిసెంబర్లోనే జైపూర్లో పట్టాభి సీతారామయ్య అధ్యక్షతన జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మీద జేవీపీ కమిటీ అన్నటువంటిది ఏర్పడింది. జేవీపీ కమిటీ. జేవీపీ అంటే ఏంటి? జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వీళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పాటైంది. ఇందులోకి వచ్చేసరికి 1949లో ఈ కమిటీ తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయటం జరిగింది. మరి ఇందులో ఏం చెప్పారు? ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అన్నటువంటిది వాయిదా వేయాలి కొన్నాళ్ళు, ఇప్పుడే దీన్ని ఏర్పాటు చేయొద్దు అన్నట్టుగా చెప్పటం జరిగింది. కానీ ఆంధ్ర విషయానికి వస్తే మద్రాస్ని వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1953వ సంవత్సరంలో డిసెంబర్లో ఫజల్ అలీ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. ఫజల్ అలీ కమిషన్ ఇది కూడా రాష్ట్రాల యొక్క పునర్విభజనకి సంబంధించే సయ్యద్ ఫజల్ అలీ ఈయన నేతృత్వంలో ఏర్పాటైంది. ఇందులో హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు? మన దేశంలో చాలా ప్రాంతాల్లో పర్యటించి వివిధ రకాల వర్గాలు, సంస్థలు, వ్యక్తులు వీళ్ళ అభిప్రాయాలన్నింటినీ తీసుకుని వాళ్ళ విజ్ఞప్తుల్ని కూడా స్వీకరించారు. మరి 1954లో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి వీళ్ళు ప్రత్యేక తెలంగాణ ఉండాలి అన్నట్టుగా విజ్ఞప్తులు ఇవ్వటం జరిగింది. అంతేకాదు బూర్గుల రామకృష్ణరావు కావచ్చు, రామానంద తీర్థ కావచ్చు, మీర్ మహమ్మద్ అలీ ఖాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విశాలాంధ్రకి మద్దతుగా వచ్చారు. అంటే ఇక్కడ గమనించాలి, ఒకరేమో ప్రత్యేక తెలంగాణ కావాలి అంటుంటే ఇంకొకళ్ళేమో లేదు విశాలాంధ్ర ఉండాలి అన్నట్టుగా విజ్ఞప్తులు చేయటం జరిగింది. మరి రెండు ప్రాంతాల యొక్క ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయటమే మంచిది, దానికి హైదరాబాద్ రాష్ట్రం అన్నట్టుగా పేరు పెట్టచ్చు. ఏమని? హైదరాబాద్ రాష్ట్రం అన్నట్టుగా పేరు పెట్టచ్చు. 1961లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి కదా, దాని తర్వాత ఒకవేళ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుల్లో గనుక 2/3 వంతు మంది అంగీకరిస్తే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతం విలీనం గురించి ఆలోచించవచ్చు. లేదు అది జరగని పక్షంలో ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే కేంద్రం ఏం చేసింది? దీనికి భిన్నంగా 1956 నవంబర్ 1వ తేదీన 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేయటం జరిగింది. 14 భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఏర్పాటు చేసి కేంద్రం ఈ నిర్ణయం తీసేసుకుందనమాట. అలా ఆంధ్రప్రదేశ్ కూడా 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా మారింది. దీనికి సంబంధించి క్వశ్చన్ కనుక అడిగితే తరువుగా ఉండాలి, ఏ కమిషన్ ఏమని చెప్పింది, ఇవన్నీ గుర్తుండాలి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.